కేజ్రీవాల్ ని మట్టి కనిపించిన పర్వేష్ వర్మకి ఢిల్లీ గద్దె దక్కుతుందా? ఇక పంజాబీ కోటాలో ఆశీష్ సూద్కి పట్టం కడతారా? లేకపోతే సిక్కు సర్దార్ని ఢిల్లీ బాద్షా చేస్తారా? కౌన్ బనేగా ఢిల్లీ సీఎం? ప్రభుత్వ ఏర్పాటు కోసం ఇప్పటికే ఎల్జీ అపార్ట్మెంట్ కోరారు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు. మరి ఎవరు కాబోతున్నారు ఢిల్లీకి ముఖ్యమంత్రి? 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించింది బీజేపీ. రాజధాని పగ్గాలు ఎవరికివ్వాలన్న దానిపై కాషాయ పార్టీ చర్చోపచర్చలు జరుపుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంట్లో బీజేపీ అగ్రనేతల భేటీ జరిగింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, ఇతర పార్టీ ముఖ్య నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. ఢిల్లీ సీఎంగా ఎవరికి అవకాశం ఇవ్వాలి అన్న దానిపై సుదీర్ఘ చర్చలు జరిపారు. సీఎంతో పాటు ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులను ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. సీఎం రేసులో పర్వేష్ వర్మ, మంజిందర్ సింగ్ సిర్సా, ఆశిష్ సూద్ పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా వీళ్లంతా జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఢిల్లీ సీఎం రేసులో ముందంజలో ఉన్న పర్వేష్ వర్మ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఆప్ కన్వీనర్ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించి సత్తా చాటారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబుల్లో శక్తివంతమైన జాట్ వర్గానికి చెందిన నేత పర్వేజ్. 2013లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన అదే ఏడాది ఢిల్లీలోని మెహ్రౌలీ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. ఫలితాలు వెలువడ్డ వెంటనే అమిత్ షాను కలిశారు పర్వేష్ వర్మ. పంజాబీ నేతకు అవకాశం ఇవ్వాలని బీజేపీ భావిస్తే ఆశిష్ సూద్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో బీజేపీకి పంజాబీ ఫేసీన. పార్టీలో పంజాబీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. ప్రస్తుతం గోవా ఇన్ఛార్జ్, జమ్మూ కాశ్మీర్ సహ ఇన్ఛార్జిగా ఉన్నారు. కేంద్ర నాయకులతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. పంజాబ్ లో అధికారంలో ఉన్న ఆప్ కు చెక్ పెట్టాలనుకుంటున్న బీజేపీ సూద్ పేరును కూడా పరిశీలిస్తోంది. ఢిల్లీ సీఎం రేసులో మంజిందర్ సింగ్ సిర్సా పేరు కూడా వినిపిస్తోంది. 2013, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ తరపున విజయం సాధించారు. ఆ తర్వాత రాజౌరి గార్డెన్ నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2021లో శిరోమణి అకాలీదళ్ ను వీడి బీజేపీలో చేరారు. ఢిల్లీలోని సిక్కు సమాజానికి అండగా నిలిచారు. మంజిందర్ సింగ్ సిర్సాకు సీఎంగా అవకాశం ఇస్తే పంజాబ్ లో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీకి అవకాశం దక్కుతుంది. ఢిల్లీ సీఎంగా వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి. बार बार एक सवाल पूछा जाता है कि दिल्ली का सीएम चेहरा कौन होगा। बस मैं आपको एक बार अश्योर कर सकता हूं, दिल्ली का जो सीएम होगा हमारा, वही हमारा सीएम का चेहरा होगा।